తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఒక మంచి ధారావాహికతో మీ ముందుకొచ్చానండి. అది 'శ్రీమతికి ఒక బహుమతి' అనే ధారావాహిక మొదలుపెట్టబోతున్నాను. వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడూ బిజీగా ఉండే తిరుపతి రోడ్డు మీద కుయ్ 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 అంటూ తన గమనాన్ని తెలుపుతూ అంతే స్పీడ్గా దూసుకు వెళ్తోంది ఒక అంబులెన్స్. ఆ అంబులెన్సు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు ఆగింది. అందులోంచి 33 సంవత్సరాల వసంత్ కిందికి దిగి స్పృహలో లేని 9 నెలల గర్భవతి అయిన తన భార్య గ్రీష్మను హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్ళడానికి వార్డ్ బాయ్స్కు సహాయం చేయడానికి తన భార్య కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ వంశీ అది చూసి షాక్ అయ్యాడు. ఇదేంటి, ఒక డిఈఓ ఆఫీసర్ తన భార్య కాళ్ళు పట్టుకోవడమా అనుకున్నాడు. గ్రీష్మను హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్లడంతో వసంత్ తన 5 ఏళ్ల కొడుకు నందును పిలుచుకొని లోపలికి వెళ్ళాడు. ప్రస్తుతం వసంత్ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరన్నా పలకరిస్తే అక్కడే ఏడ్చేసేంత బాధలో ఉన్నాడో. అప్పుడే అక్కడికి వచ్చింది డాక్టర్ లత. వసంత్, మీరు బాధపడవద్దు, ఇది మనకు ముందే తెలుసు కదా, ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. గ్రీష్మ గారికి స్పృహ వచ్చిన తర్వాత నేను ఆపరేషన్ చేస్తాను, మీరు సిస్టర్ తెచ్చే పేపర్స్ మీద సైన్ చేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. డాక్టర్ వెళ్ళిన కాసేపటికి వసంత్కు ఫోన్ రావడంతో ఫోన్ ఎత్తి, హలో వదినా, వచ్చేసారా? హాస్పిటల్ లోపలికి రండి, మేము లోపలే ఉన్నాం. అలా చెప్పిన వెంటనే గ్రీష్మ అక్క సుష్మా లోపలికి వచ్చి వసంత్తో మాట్లాడి నందుని తీసుకొని అక్కడే కుర్చీలో కూర్చుంది. కాసేపటికి వసంత్కు మళ్ళీ ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడాడు. అలా వెంటనే ఫోన్లు రావడంతో వసంత్ కాసేపు బిజీ అయిపోయాడు. అర్ధగంటకే హాస్పిటల్లో వసంత్ అమ్మా నాన్న, తమ్ముడి భార్య సుధా, గ్రీష్మ తమ్ముడు, అక్క, బావ, చెల్లి, అలా బంధువులంతా ఉన్నారు. హాస్పిటల్లో వారి కోసం ఒక ప్రత్యేక గది కేటాయించారు. కాసేపటికి గ్రీష్మకు స్పృహ రావడంతో డాక్టర్ వసంత్ను పిలిచి మాట్లాడి గ్రీష్మను ఆపరేషన్ రూమ్కు తీసుకొని వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. ఆపరేషన్ కోసం సిస్టర్ తెచ్చిన పేపర్స్ మీద సైన్ చేయడానికి వసంత్కు ధైర్యం రాక అలాగే ఆలోచిస్తూ, ఎన్నో పేపర్స్ మీద సంతకాలు పెట్టిన నేను ఎందుకు ఇంతలా భయపడుతున్నానో అనుకుని సైన్ చేశాడు. గ్రీష్మ ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తూ, వసంత్, నేను తిరిగి రాకుంటే నందుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తుంది. అప్పటికి వసంత్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే చూస్తూ, నువ్వు లేకుండా నేను ఉండగలనా అనుకుని అక్కడే కూర్చున్నాడు. గంట తర్వాత డాక్టర్ వచ్చి, సార్, వసంత్ గారు, మీకు ఒక బాబు పాప పుట్టారు, పిల్లలు బాగా ఉన్నారు. కాకపోతే గ్రీష్మ గారు ఆపరేషన్ టైంలో కొంచెం భయపడడం వలన బీపీ కంట్రోల్ కాలేదు, కాబట్టి ఆమెను 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాం అని చెప్పి ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది. తనకు తెలుసు ఇంకా అక్కడే ఉంటే వసంత్ ఎలా ప్రవర్తిస్తాడో. అది చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో వసంత్ అమ్మ కళావతి వచ్చి వసంత్కు ధైర్యం చెప్పి పిల్లలను చూడటానికి వెళ్ళింది. వసంత్ తమ్ముడు భార్య సుధా వసంత్ దగ్గరికి వచ్చి, బావగారు, నేను ఇంటికి వెళ్ళి అందరికీ వంట చేసి తీసుకుని వస్తాను అని చెప్పడంతో వసంత్ నవ్వుతూ ఆమె వైపు చూడడంతో తలదించుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది. కాసేపటికి హాస్పిటల్కు గ్రీష్మ స్నేహితురాలు శోభ భోజనం తీసుకుని వచ్చింది. వసంత్తో మాట్లాడి పిల్లలను చూడ్డానికి లోపలికి వెళ్ళింది. వసంత్కు జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి గ్రీష్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని 1 గంటలో అక్కడికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. కాసేపటికి కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా వచ్చి వసంత్తో మాట్లాడి పిల్లలను చూసి వెళ్ళారు. ఇదంతా గమనిస్తున్న డాక్టర్ వంశీ డాక్టర్ లత దగ్గరకు వెళ్ళి గ్రీష్మ పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు. వసంత్ అమ్మ కళావతి వసంత్ దగ్గరకు వచ్చి, పిల్లలు చాలా బాగున్నారు వసంత్, ఒక్కసారి నువ్వు కూడా చూడు. వద్దమ్మా, నాకు చూడాలని లేదు, నా భార్య స్పృహలోకి వచ్చిన తర్వాతనే చూస్తాను. అయినా పిల్లలు బాగుంటారు, నాకు తెలుసు, ఎందుకంటే ఆ పిల్లల తల్లి గ్రీష్మ కాబట్టి. ఆ మాట విన్న కళావతి అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి వసంత్ తమ్ముడు ప్రభు వసంత్ దగ్గరకు వచ్చాడు.
అన్నయ్య, అన్నం తిందురా, ఎంతసేపు అలాగే ఉంటావు? లేదు ప్రభు, నాకు ఆకలిగా లేదు, నువ్వు మిగతా వాళ్ళందరూ తినండి. అది కాదన్నయ్యా. ప్రభు, ఇక్కడి నుండి వెళ్ళవచ్చు అనగానే ప్రభు వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న వంశీ ఇంకా అక్కడ ఉండలేక వసంత్ దగ్గరకు వెళ్ళాడు. సార్, నా పేరు వంశీ, నేను ఒక కార్డియాలజిస్ట్. ప్రతి వారంలో 2 రోజులు ఇక్కడికి వచ్చి కొన్ని స్పెషల్ కేసులు చూస్తుంటాను. అవునా, మంచిది. ఇప్పుడు నాకెందుకు ఇదంతా చెప్తున్నారు? సార్, నేను మీ అభిమానిని. ఆ మాటకు వసంత్ వంశీ వైపు చూడడంతో, అలా చూడొద్దండి సార్, మీరు చేసే ప్రజాసేవ, అనాథ పిల్లల్ని మీరు చూసుకునే తీరు, ఇవన్నీ మెచ్చి నేను మీకు అభిమానినయ్యాను. నేను డాక్టర్ లతా గారితో మాట్లాడాను. మీ భార్య పరిస్థితి గురించి భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఆమెకు స్పృహ వస్తుంది, కాబట్టి మీరు ముందు భోజనం చేయండి. ఆ మాటలు విన్న వసంత్ నవ్వుతూ, ఎందుకు నా మీద అంత ప్రేమ అని అడిగాడు. చెప్పాను కదా సార్, నేను మీ అభిమానిని. దానికంటే ఈరోజు మిమ్మల్ని చూసి ఇంకా గౌరవం పెరిగింది. ఎందుకు? ఎందుకేంటి సార్, అంత గొప్ప హోదాలో ఉండి అంత మంచి పేరు ఉన్న మీరు ఈరోజు మీ భార్య కాళ్ళు పట్టుకోవడం, అంతేకాకుండా ఆమె కోసం మీరు పడే తపన, బాధ చూస్తుంటే మీ మీద నాకు గౌరవం పెరిగిపోతుంది సార్. మీలాంటి భర్త ఉన్న ఆమె ఎంతో అదృష్టవంతురాలు. ఆ మాటలు విని వసంత్ వంశీ వైపు చూసి, ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారా? మీకు డ్యూటీ లేదా అని అడగగానే వంశీ, లేదు సార్ అన్నాడు. మీకు పెళ్ళయిందా? ఇంకా లేదు సార్, నిశ్చితార్థం అయింది. 2 నెలల తర్వాత పెళ్లి నిశ్చయించారు. అవునా, సరే, అయితే నాతో పాటు బయటకు వస్తారా? కాసేపు మాట్లాడుకుందాం. అప్పుడు చెప్పండి నా మీద మీ అభిమానం అని అక్కడి నుండి వెళ్ళి హాస్పిటల్ బయట చెట్టు క్రింద కూర్చున్నారు. ఈరోజు ఎందుకో నా మనసు పడుతున్న బాధను ఎవరితోనైనా పంచుకోవాలనిపిస్తుంది. అందుకే వంశీని బయటకు పిలుచుకొచ్చానేమో అని మనసులో అనుకున్నాడు వసంత్. వంశీ ముందుగా వసంత్కు జ్యూస్ తెచ్చిచ్చాడు. ఇప్పుడు చెప్పండి సార్ అని అడిగాక వసంత్ జ్యూస్ తాగి, వంశీ భార్య కాళ్ళు పట్టుకోవడం తప్ప అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక వంశీ తడబడుతూ, అంటే సార్, అది అందరూ తప్పే అంటారుగా, అందుకే అలా అడిగాను. తప్పు కాదు వంశీ, ఇది నీకు తెలియాలంటే మా గురించి నీకు తెలియాలి అని తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. వంశీతో పాటు ఇంకో మనిషి కూడా వసంత్ చెప్పేది వింటున్నారు. వంశీ, మీరొకసారి ఆ రోడ్డు వైపు చూడండి. అక్కడ ఆ హోటల్లో పనిచేసే 22 సంవత్సరాల అబ్బాయిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఏముంది సార్, చదువుకోవాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేసింటాడు. ఇంకా ఏ ఉద్యోగం దొరక్క ఆ హోటల్లో పార్సల్ కట్టే పని చేస్తుంటాడు. ఇలాంటి వారికి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే పరిస్థితి ఏంటి వంశీ? ఏంటి వసంత్ గారు, మీరు జోక్ చేస్తున్నారు? అలాంటి అమ్మాయి ఇలాంటి వారిని ఎందుకు చేసుకుంటుంది? ఒకవేళ పెద్దలు బలవంతంగా చేస్తే? ఏమో సార్, నేను ఇంతవరకు అలాంటి వారిని చూడలేదు. ఎందుకు చూడలేదు వంశీ? ఇప్పుడు చూస్తున్నావుగా. ఎక్కడ సార్? నీ ఎదురుగా ఉన్నా కదా వంశీ. ఆ మాటకు వంశీ షాక్తో, ఏంటి సార్ మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది వంశీ, మీకు నా గురించి ఒకవైపు మాత్రమే తెలుసు. నా గురించి మొత్తం తెలిస్తే మీకే అర్థం అవుతుంది. నా సొంత ఊరు చిత్తూరు పక్కన ఒక చిన్న పల్లెటూరు. మా అమ్మ పేరు కళావతి, నాన్న పేరు శ్రీనివాస్. నాకు ఒక తమ్ముడు ప్రభు. మా నాన్న మా ఊర్లోనే వ్యవసాయం చేసేవారు. మా అమ్మ కూడా నాన్నతో పాటే వ్యవసాయంలో సహాయం చేస్తూ ఉండేది. ఇలా చెప్పడం ప్రారంభించి గతంలోకి వెళ్ళిపోయాడు వసంత్. రే వసంత్, ఈ సంవత్సరం నీ 12వ తరగతి పూర్తి అవుతుంది. కాబట్టి నువ్వు కూడా ఆ రామయ్య కొడుకు రాజులాగా దుబాయ్కి వెళ్ళు. అదేంటమ్మా, నేను ఇంకా చదువుకుంటాను. అదేంటి వసంత్, మనం వ్యవసాయం చేసి బ్రతికే కుటుంబం. ఇప్పటికే మనకు పంటలు సరిగ్గా రాక అప్పులు చేశాం. మీ తమ్ముడు నీకంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. వాడిని చదివించాలి. ఇంటికి పెద్ద కొడుగ్గా ఈ ఇంటి బాధ్యత నీదేగా. అలా అంటే ఎలా కన్నా? నువ్వు దుబాయ్కి వెళ్ళి కాస్త సంపాదిస్తే మన అప్పులు తీరిపోతాయి. ఒక 5 ఏళ్ళు నువ్వు అక్కడే ఉంటే మనం బాగా ఉండవచ్చు. నీ తమ్ముడిని కూడా అక్కడికే పిలిపించుకోవచ్చు. నీకు మంచి సంబంధం వస్తుంది. అప్పుడు నీ జీవితంతో పాటు అందరూ ఆనందంగా ఉండొచ్చు.
కాస్త ఆలోచించు అంది తల్లి కళావతి. ఆ మాటతో వసంత్ బాగా ఆలోచించి, అవును, అమ్మ చెప్పేది కూడా నిజమే కదా, అమ్మ ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తుంది అని అనుకున్నాడు. మరుసటి రోజు వసంత్ కళావతి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను కూడా దుబాయ్కి వెళ్తాను, నువ్వు చెప్పినట్టే నేను బాగా సంపాదిస్తాను అని అన్నాడు. నాకు తెలుసు వసంత్, నువ్వు నా మాట కాదనవు. సరే, నువ్వు వెళ్ళి మీ నాన్నతో నేను దుబాయ్కి వెళ్తాను అని చెప్పి ఒప్పించు. అదేంటమ్మా, నువ్వే నాన్నని అడగచ్చుగా, మరి నేనెందుకు? అది కాదు వసంత్, నేను అడిగితే దుబాయ్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి, నా దగ్గర లేవు అంటాడు. అదే నువ్వు వెళ్ళి గట్టిగా అడిగితే పంపిస్తారు. వెళ్ళి అడుగు. ఉదయమే వసంత్ శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళి, నాన్న, నేను మీతో మాట్లాడాలి అన్నాడు. ఏంటో చెప్పు వసంత్. అది నేను దుబాయ్కి వెళ్తాను. రే, నీకేమన్నా పిచ్చా? నువ్వు దుబాయ్కి వెళ్ళాలంటే మాటలా? ఎంత డబ్బులు కావాలి? నా దగ్గర అంత డబ్బులు లేవు. మర్యాదగా ఇక్కడే ఉండి ఏదన్నా పని చూసుకొని చేసుకో. నాకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేదు. నేను దుబాయ్కి వెళ్తాను. అక్కడ మంచి ఉద్యోగం చూసుకొని బాగా సంపాదిస్తాను. నా మాట వినరా? అక్కడికెక్కడికో పోయి కష్టపడడం కంటే ఇక్కడే ఉండరా? నాన్నా, నేను చెప్పేది విను. నేను అక్కడికి వెళితే మనమందరం బాగుపడొచ్చు. అప్పుడే అక్కడికి వచ్చిన కళావతి వీరి మాటలు విని, అది కాదండి, వాడు చెప్పేది వినండి, వాడికి నచ్చినట్టు వెళ్ళనివ్వండి అనడంతో, సరేలే, మీరంతగా చెప్తుంటే నేను చేసేదేముంది, అలాగే కానివ్వండి అన్నాడు. 2 నెలల తర్వాత వసంత్కు దుబాయ్ వెళ్ళడానికి టికెట్ వచ్చింది. కాకపోతే 1 నెల మద్రాస్లో ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాలి అని చెప్పడంతో వసంత్ ముందుగా మద్రాస్కు వెళ్ళి అక్కడ దుబాయ్లో చేయాల్సిన పనికి సంబంధించిన ట్రైనింగ్ పూర్తి చేసుకుని దుబాయ్కు వెళ్ళాడు. వసంత్ దుబాయ్కి వెళ్ళడం కోసం శ్రీనివాస్ గారు 50,000 రూపాయలు అప్పు చేశారు. అలా 18 సంవత్సరాలలోనే వసంత్ దుబాయ్లోని ఒక హోటల్లో పనిచేయడానికి వెళ్ళాడు. వసంత్ను దుబాయ్కు పంపించిన కంపెనీ వారు అక్కడ ఉండడానికి గదులు కూడా కేటాయించడంతో వసంత్ అక్కడే ఉంటూ హోటల్లో పనిచేసేవాడు. అలా వసంత్ దుబాయ్ నుండి పంపిన డబ్బులతో శ్రీనివాస్ గారు అప్పు తీర్చేశారు. వసంత్ కళావతి కోసం దుబాయ్ నుండి ఒక బంగారపు చైన్, ప్రభు కోసం ఒక సెల్ ఫోన్ పంపించాడు. వసంత్ దుబాయ్లో ఉన్నప్పుడే కళావతి తమ్ముడు సుందరం వచ్చి తన కూతురు లక్ష్మిని వసంత్కిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. దానికి కళావతి ఒప్పుకోకుండా, నా కొడుకు ఇప్పుడే దుబాయ్ నుండి రాడు, నీ కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పింది. దాంతో సుందరం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం తర్వాత వసంత్ పనిచేసే హోటల్కి నష్టాలు రావడంతో అక్కడ పనిచేసే వారందరినీ తిరిగి వారి సొంత దేశాలకు పంపేశారు. దానితో వసంత్ దుబాయ్కు వెళ్ళి 2 సంవత్సరాలు కూడా కాకుండా వెనకకు వచ్చేశాడు. వసంత్ దుబాయ్ నుండి వచ్చేసే నాటికి ప్రభు ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీలో చేరాడు. వసంత్ తిరిగి రావడంతో కళావతి, శ్రీనివాస్ కాస్త బాధపడ్డారు. అదే సమయంలో సుందరం వచ్చి పెళ్లి విషయం అడిగాక కళావతి, వాడిప్పుడే పెళ్లి చేసుకోడంటలే, నువ్వు లక్ష్మికి మంచి సంబంధం చూడు అనడంతో సుందరం లక్ష్మికి వేరే సంబంధం చూసి పెళ్లి చేశాడు. వసంత్ దుబాయ్ నుండి వచ్చేసిన తర్వాత కళావతి, శ్రీనివాస్ వసంత్ను మళ్ళీ దుబాయ్కి వెళ్ళమని అడిగారు. ఆ మాటలకు వసంత్, అమ్మా, నేను ఇక ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నీకేమన్నా పిచ్చా వసంత్? ఇక్కడ ఉండి ఏం చేస్తావు? నేను చదువుకొని మంచి ఉద్యోగం చేస్తాను. చదువుకుంటావా? ఇప్పుడు నీ తమ్ముడు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాడు. వాడిని, నిన్ను ఇద్దరినీ మేము ఎలా చదివించాలి? మా దగ్గర అంత స్తోమత లేకనే కదా నిన్ను దుబాయ్కు పంపించింది. అర్థం చేసుకో వసంత్ అని ఎన్ని రకాలుగా చెప్పి చూసినా వసంత్ వినకపోవడంతో కళావతి, శ్రీనివాస్, ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. వసంత్ ఇక ఈ సంవత్సరం డిగ్రీ చేయలేను కాబట్టి ఇప్పటికి ఏదన్నా పని చేసుకుని తర్వాత సంవత్సరం చేరవచ్చు అనుకున్నాడు. దాంతో ఊర్లోనే చిన్న చిన్న వ్యవసాయ పనులకు వెళ్తూ ఉండేవాడు. మరుసటి సంవత్సరం పంట పెట్టాలని కళావతి చేయి అమ్మేశారు. ఇక వసంత్ డిగ్రీ చేరడానికి కళావతి ఒప్పుకోకపోవడంతో ఆ సంవత్సరం అలాగే ఉన్నాడు. ఇక ప్రభు డిగ్రీ చివరి సంవత్సరం వచ్చే నాటికి వసంత్ ఎలాగో కష్టపడి మొదటి సంవత్సరంలో చేరాడు. 4 సంవత్సరాలు గ్యాప్ రావడంతో వసంత్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు. దాంతో కళావతి, నేను చెప్తూనే ఉన్నా నీకు సరిగ్గా చదువురాదు అని,
అనవసరంగా డబ్బులు వృధా చేయడం కోసం మాకు ఇన్ని బాధలు పెడుతున్నావు. అలా వసంత్ను కోప్పడుతూ ఉండేవారు. వసంత్ సప్లిమెంటరీ కట్టి మొదటి సంవత్సరం పాస్ అయ్యాడు. ప్రభు చిత్తూరులోని ఒక షోరూంలో ఉద్యోగం సంపాదించాడు. ఇక అప్పటి నుండి శ్రీనివాస్ గారు, కళావతి వసంత్తో సరిగ్గా మాట్లాడేవారు కాదు. ఒకరోజు వసంత్ కళావతి దగ్గరకు వెళ్ళి, అమ్మా, కాలేజ్ ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వు. ఏం వసంత్, నా దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? నీకు ఈ చదువు అవసరమా? నీ తమ్ముడు సంపాదిస్తుంటే నీకు సిగ్గుగా లేదా? నువ్వేదో ఒక పని చూసుకొని డబ్బులు సంపాదించుకో. ఆ మాటలతో వసంత్ అక్కడి నుండి వెళ్ళిపోయి తెలిసిన స్నేహితుడి దగ్గర అప్పు తీసుకొని ఫీజు కట్టాడు. తర్వాత చిన్న చిన్న పనులు చేసి ఆ అప్పు తీర్చాడు. కొన్ని రోజులకు ప్రభు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు. అది చూసిన కళావతి, శ్రీనివాస్ గారు, రే ప్రభు, ఏంట్రా ఇది? ఆ అమ్మాయి ఎవరు? అమ్మా, తన పేరు సుధా. ఈమె మా షోరూంలోనే రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. కానీ ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈమెకు వేరే వారితో పెళ్లి చేస్తుంటే అక్కడి నుండి నా కోసం వచ్చేసింది. అందుకే పెళ్లి చేసుకున్నా. ఆ మాటలు విని శ్రీనివాస్ గారు కోపంతో ప్రభువును కొట్టి ఇంటి నుండి బయటకు పంపించేశారు. ఆ విషయం తెలుసుకుని వసంత్ తన అమ్మా నాన్నను ఒప్పించి తిరిగి తన తమ్ముడు, మరదలను ఇంటికి పిలుచుకొచ్చాడు. 2 రోజుల తర్వాత వసంత్ డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి. వసంత్ 2వ సంవత్సరం కూడా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. ఆ సంవత్సరం కూడా ఫెయిల్ అవ్వడంతో కళావతి, శ్రీనివాస్ వసంత్ను బాగా తిట్టారు. ఇక నీకు చదువు రాదు, అనవసరంగా డబ్బులు వృధా చేయొద్దు అని గట్టిగానే చెప్పారు. ప్రభు వాళ్ళ అత్తగారు వచ్చి శ్రీనివాస్ వారితో మాట్లాడి ఆ పెళ్లిని అంగీకరించి సుధకు బంగారు పెట్టడంతో కళావతికి సుధ మీద కోపం పోయింది. అత్త కోడలు బాగా కలిసిపోయారు. సుధా, ఏంటి ప్రభు, ఒకవేళ మా అమ్మకు మీ వాళ్ళు ఇచ్చిన బంగారం మనమే చేపించి వాళ్ళతో ఇప్పించామని తెలిస్తే? అలా ఏం జరగదు, నువ్వు చెప్పొద్దు. అత్తయ్య గారిని ఎలా మస్కా కొట్టాలో నాకు తెలుసు. రేపు సెలవులకు ఊరికి వెళ్ళేటప్పుడు మీ అమ్మకు మంచి చీర తీసుకొని వెళదాం. సరే, నీ ఇష్టం. అలా ప్రభు, సుధా సెలవులకు వచ్చారు. అత్తయ్య, మీకోసం మీ కొడుకు చీర తెచ్చాడు చూడండి. అమ్మా, నేనేం తీసుకోలేదు, తనే నీకోసం తెచ్చింది. బాగుందమ్మా సుధా చీర. ఎంతైనా నేనంటే మా చిన్నోడికి ప్రేమ ఎక్కువ అని అక్కడే ఉన్న వసంత్ను చూస్తూ, సుధా, ప్రభు లేకుంటే మాకు అస్సలు జరగదు. మీ మామగారికి వ్యవసాయంలో ఎంతో సహాయం చేసేవాడు, అవసరానికి డబ్బులు పంపేవాడు అని చెప్పింది. సుధా, వెళ్ళండమ్మా, కాసేపు పడుకోండి, అసలుకే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంది. సరే అత్త అని చెప్పి సుధా, ప్రభు ఇద్దరూ ఇంట్లో ఉన్న గదిలోకి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్న గది అది ఒక్కటే. కళావతి, శ్రీనివాస్ బయటే ఉన్న మంచాలలో పడుకున్నారు. వసంత్ ఇక అక్కడ ఉండలేక ఊర్లో తిరిగేవాడు. క్రమంగా కళావతి, శ్రీనివాస్ వసంత్తో సరిగ్గా మాట్లాడేవారు కాదు. కొన్ని రోజుల తర్వాత కళావతి, శ్రీనివాస్ ఏదో పని మీద ఊరికి వెళ్ళారు. ఇంట్లో అత్త, మామ, తన భర్త వసంత్తో సరిగ్గా మాట్లాడకుండా ఉండడంతో సుధ కూడా వసంత్ను ఇంట్లో మనిషిలాగా చూసేది కాదు. ఒకరోజు ఉదయమే సుధా, ప్రభు ఉప్మా తింటూ ఉండే సమయంలో వసంత్ ఇంటికి వచ్చాడు. తను తినాలని వంట రూంలోకి వెళ్తుంటే సుధ చూసి, అయ్యో బావా, మీరు ఉన్నారన్న విషయం మర్చిపోయాను, అందుకే మాకు మాత్రమే ఉప్మా చేశాను అన్నది. పర్వాలేదులేమ్మా, నేను రాత్రి అన్నం తింటాను, నాకు అదే అలవాటు అని అన్నం తిని వెళ్ళిపోయాడు. వసంత్ ఇంట్లో ఉండాలి అనుకున్న సుధా, ప్రభు ఎప్పుడూ గదిలోనే ఉండడంతో వసంత్కి ఇబ్బందిగా ఉండి ఎక్కువగా బయటే తిరిగేవాడు. దానితో కళావతి, శ్రీనివాస్ వసంత్ ఇక ఎందుకు పనికిరాడని అనుకునేవారు. ఒకరోజు వసంత్ స్నేహితుడు శివ వసంత్ను కలవాలని ఇంటికి వచ్చాడు. శివ తిరుపతిలో ఒక కంప్యూటర్ సెంటర్లో పనిచేసేవాడు. వసంత్ గురించి విని, రే వసంత్, నువ్వు నాతో కలిసి తిరుపతికి రారా, అక్కడే ఏదన్నా ఉద్యోగం చేసుకుందువు అని చెప్పాడు. అది విని కళావతి, శివ వెళ్ళిన తర్వాత, వసంత్, నీకు ఇక చదువు రాదు, నువ్వు ఇక్కడే ఉండి ఊర్లో తిరగడం కంటే శివ చెప్పినట్టు తిరుపతికి వెళ్ళు, ప్రభుకు పెళ్ళయింది, వాడి సంసారం వాడికి ఉంది అని చెప్పడంతో వసంత్ తిరుపతికి వెళ్ళాడు. వసంత్ శివ ఉండే రూమ్లోనే ఉండేవాడు. దానికోసం 1500 ఇంటికి రెంట్ ఇచ్చేవాడు.
వసంత్ ఎన్ని ఉద్యోగాలు చూసినా డిగ్రీ కూడా లేకపోవడంతో ఒక్కటి రాలేదు. దాంతో వసంత్ నాకు ఇక ఏ ఉద్యోగం రాదు అనుకున్నాడు. అందుకే ఒక బిర్యానీ హోటల్లో రోజుకు 200 చొప్పున పనికి చేరాడు. అక్కడ పార్సిల్ కట్టడం, హోటల్ క్లీన్ చేయడం చేసేవాడు. కొన్ని రోజులకు ఇంటికి వెళ్ళిన వసంత్, అమ్మా నాకు నెలంతా డ్యూటీకి వెళితే 6,000 వస్తుంది. నా ఖర్చులు పోను, మీకు 3,000 ఇస్తాను. మన ఇంట్లోకి అవసరమైనవి తీసుకో అన్నాడు. సరే వసంత్, నీకు ఏం ఖర్చులుంటాయి? పాపం ప్రభువుకు పెళ్ళైంది. వాళ్ళిద్దరికీ కలిపి 13,000 వస్తుంది. చిత్తూరులో వాళ్ళింటి రెంట్కు తిండికి ఏం సరిపోతాయి? అందుకే మనమే వాళ్లకు సాయం చేయాలి. సరే అమ్మా, నీ ఇష్టం. అలా ప్రతి నెల కళావతి ప్రభువుకు బియ్యం సరుకులు పంపించేది. ఆరోగ్యం బాగోలేక వసంత్ హోటల్కు వెళ్ళకపోతే ఆ రోజు డబ్బులు కట్ చేసేవారు. అందుకే వసంత్ రాత్రి మిగిలిన అన్నం పొద్దున తినేవాడు. ఎంతో పొదుపుగా ఉండేవాడు. ఊరికి వెళ్ళిన ప్రతిసారి కళావతి నువ్వొక్కడవే అని చెప్పే మాట వసంత్ మనసులో నిలిచిపోయింది. ఆ మాట భవిష్యత్తులో ఒక అమ్మాయి జీవితాన్ని ఎంత బాధ పెడుతుందో ఆ రోజు వసంత్ ఊహించలేదు. అలా 1 సంవత్సరం పూర్తి అయింది. ఒకరోజు వసంత్ వాళ్ళ ఇంటికి శ్రీనివాస్ చిన్నమ్మ కూతురు దేవకి వచ్చింది. అన్నయ్య బాగున్నావా? బాగున్నా దేవకి, నువ్వెలా ఉన్నావు అని శ్రీనివాస్ కళావతి దేవకిని యోగక్షేమాలు అడిగారు. మాటల మధ్యలో ప్రభు పెళ్లి చేసుకోవడం కూడా చెప్పడంతో, అవునా అన్నయ్య, పోనీలే, దేవుడు రాత ఎవరు మార్చలేరు. మరి వసంత్ ఎలా ఉన్నాడు అని అడిగింది. వసంత్ బాగానే ఉన్నాడు దేవకి, వాడికి చదువు అబ్బలేదు. అందుకే తిరుపతిలో ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. పెళ్ళయిందా వదినా? కాలేదు దేవకి, వాడికి పిల్లనెవరిస్తారు? అందులోనూ వసంత్ కంటే ప్రభువుకు తొందరగా పెళ్ళి అవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ మాటలు విన్న సుధా, అదేంటత్తయ్యా, మాకు పెళ్ళి కాకున్నా బావకు పిల్లనెవరిస్తారు? ఎప్పుడూ బయటే తిరిగేవారికి ఉద్యోగం కూడా లేదు, అందులోనూ హోటల్లో చిన్న పని అంది సుధా. అది నిజమేలే సుధా అన్నది కళావతి. వీరి మాటలు విన్న దేవకి, అయితే వదినా, మీరు వసంత్కు కట్న కానుకలు ఏమన్నా ఆశిస్తున్నారా? అవేమీ లేదు దేవకి, పిల్లనిస్తే చాలు. అవునా? అయితే మా బావగారి కూతురు ఉంది. మా తోడికోడలు చనిపోవడంతో మా బావ మంచం మీద ఉన్నారు. ఆ పిల్ల పెళ్లి బాధ్యత మా మీదే ఉంది. అవునా? ఏం చేస్తుంది? ఆ అమ్మాయి పేరు గ్రీష్మ. తిరుపతిలోనే చదువుకొని ఇప్పుడు ఊర్లోనే ఒక స్కూల్లో టీచర్గా పోతోంది. అది విన్న శ్రీనివాస్ గారు, అదేంటి దేవకి, అలాంటి అమ్మాయి మా వాడిని చేసుకుంటుందా? చేసుకుంటుంది బావగారు, ఎందుకు చేసుకోదు? మీరు కట్న కానుకలు తీసుకోము, మీరు మీ అమ్మాయికి ఏమన్నా పెట్టుకోండి అని చెప్పండి. మీకు ఇష్టమైతే చెప్పండి, ఈ పెళ్ళికి నేను ఒప్పిస్తాను. సరే దేవకి, ఆ అమ్మాయి గురించి వసంత్కు చెప్పి మేము ఒకరోజు ఆ అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం అన్నారు. నువ్వు కూడా వెళ్ళి మీ బావతో మాట్లాడి వారు ఏమంటారో నాకు ఫోన్ చెయ్యి అని చెప్పారు శ్రీనివాస్ గారు. సరే అన్నయ్య, నేను వెళ్ళి మీకు 2 రోజుల్లో ఏ విషయం చెప్తాను అన్నది దేవకి. గ్రీష్మ వారిది చిత్తూరు పక్కనే పల్లెటూరు. వసంత్ వారి ఊరి నుండి 45 నిమిషాలు ప్రయాణం. దేవకి ఇంటికి వెళుతూ, గ్రీష్మ కంటే ముందు బావగారి సంబంధం ఒప్పుకుంటారా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. దేవకి బావ పేరు వెంకటయ్య. వెంకటయ్య, శివయ్య ఇద్దరు అన్నదమ్ములు. వెంకటయ్య చిత్తూరులోని రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేసేవాడు. శివయ్య ఊర్లోనే వ్యవసాయం చేసుకునేవాడు. వెంకటయ్య భార్య పద్మావతి. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవారు. ఊర్లో ఎవరు సహాయం అడిగినా చేసేవారు. అందుకే ఆ ఊరి వారికి వారంటే అభిమానం. శివయ్య భార్య దేవకి. దేవకికి కోపం కాస్త ఎక్కువే. అందుకే ఆమెతో ఎవరూ పెద్దగా మాట్లాడేవారు కాదు. తనతో సరిగ్గా మాట్లాడని వారు తన తోడికోడలు పద్మతో మాట్లాడడం, తనను పొగుడుతూ ఉండడం చూసి దేవకి మనసులో పద్మ మీద అసూయ పెంచుకుంది. కాకపోతే వెంకటయ్య, శివయ్య ఎప్పుడూ కలిసిమెలిసి ఉండడంతో ఆ అసూయను బయట పెట్టేది కాదు. వెంకటయ్య, శివయ్య ఇద్దరూ తమ తండ్రి ఇచ్చిన స్థలంలోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. శివయ్య దేవకికి ఒక కొడుకు కృష్ణ, ఒక కూతురు స్వప్న. వెంకటయ్యకు 2 కూతుర్లే. పెద్దమ్మాయి పేరు సుష్మ, చిన్నమ్మాయి పేరు గ్రీష్మ. స్వప్న గ్రీష్మ కంటే సంవత్సరం చిన్నది. కృష్ణ అందరికంటే చిన్నవాడు. పద్మ బలవంతంతో పిల్లల్ని చదివించారు.
సుష్మా 10వ తరగతి వరకు చదివి ఊర్లో కాలేజ్ లేకపోవడంతో చదువు మానేసి టైలరింగ్ నేర్చుకుంది. తర్వాత సుష్మను పద్మ చిన్నాన్న కొడుకు గిరికి ఇచ్చి పెళ్లి చేశారు. గిరి ఊర్లోనే ఆటో నడుపుకునేవాడు. కాస్త మందు తాగే అలవాటు ఉంది. స్వప్నకు చదవడం ఇష్టం లేక అసలు స్కూల్కే వెళ్ళేది కాదు. కృష్ణ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. గ్రీష్మ 10వ తరగతి పూర్తి అయిన నాటికి ఊర్లో ఇంటర్ కాలేజ్ రావడంతో ఇంటర్లో చేరింది. గ్రీష్మ చిన్నప్పటి నుండి బాగా చదివేది. మంచి అమ్మాయి కావడంతో టీచర్లకు గ్రీష్మ అంటే చాలా అభిమానం. ఇంటర్ తర్వాత వెంకటయ్య గ్రీష్మను చదువు మాన్పించాడు. కానీ ఇంటర్లో గ్రీష్మకు మంచి మార్కులు రావడంతో ప్రభుత్వం ప్రతిభా స్కాలర్షిప్ ఇచ్చింది. దానితో గ్రీష్మ చిత్తూరులోని ఒక డిగ్రీ కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఫ్రీ సీట్ రావడంతో అక్కడే హాస్టల్లో ఉంటూ పీజీ పూర్తి చేసింది. కానీ గ్రీష్మ పీజీ మొదటి సంవత్సరం చదివేటప్పుడే పద్మ క్యాన్సర్తో మరణించింది. సుష్మకు అప్పటికే 2 పిల్లలు. సుష్మ ఊర్లోనే ఉండడంతో తండ్రిని జాగ్రత్తగా చూసుకునేది. కానీ వెంకటయ్య భార్య వియోగంతో పద్మ చనిపోయాక 6 నెలలకే ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డాడు. దాంతో ప్రస్తుతం గ్రీష్మ పీజీ పూర్తి చేసి ఆ ఊర్లోనే ఒక గవర్నమెంట్ స్కూల్లో వాలంటరీ టీచర్గా వెళ్తోంది. వెంకటయ్య ఆరోగ్యం క్షీణించడంతో స్వప్న పెళ్లి కూడా అయిపోవడంతో గ్రీష్మ పెళ్లి బాధ్యత శివయ్య తీసుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ అన్నీ గుర్తుకు తెచ్చుకుంది దేవకి. ఇంటికి వచ్చిన దేవకి శివయ్యకు వసంత్ గురించి చెప్తుంది. ముందు శివయ్య ఒప్పుకోకుంటే దేవకి వారికి మంచి ఆస్తులు ఉన్నాయి అని చెప్పి ఒప్పిస్తుంది. సాయంత్రం వెంకటయ్య ఇంటి దగ్గరకు వెళ్ళి, గ్రీష్మ, అమ్మా గ్రీష్మ, ఎక్కడున్నావు? ఏంటి పిన్ని, నేను ఇక్కడే ఉన్నా. గ్రీష్మ, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు పిన్ని. అదే గ్రీష్మ, నీ పెళ్లి విషయం. అదేంటి పిన్ని, నాన్నకు బాగాలేదు కదా, ఇప్పుడు నాకు పెళ్ళెందుకు? నాన్న ఆరోగ్యం కాస్త బాగైన తర్వాత మాట్లాడదాం. అదే గ్రీష్మ నేను చెప్పేది, మీ నాన్నకు నీ పెళ్లి దిగులు ఎక్కువైపోయింది. నీకంటే చిన్నది స్వప్నకు పెళ్ళై ఒక కూతురు కూడా పుట్టింది. అది కాకుండా నువ్వు వద్దు అని చెప్తున్నా వినకుండా అంత చదువు చదివావు. దాంతో మీ నాన్నకు నిన్ను మంచి చదువుకున్న అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలంటే ఎక్కువ కట్నం బంగారం ఇవ్వాలి. మీ నాన్న దగ్గర ఉన్న డబ్బంతా మీ అమ్మ హాస్పిటల్ ఖర్చులకే సరిపోయింది. ఇక మీ నాన్న కూడా మిల్లులోకి పోవడం లేదు కదా, ఏదో నువ్వు తెచ్చేది తినడానికి సరిపోతుంది అని మీ నాన్న మీ బాబాయ్కి చెప్పి బాధపడుతుంటే నేను చూసి ఇలా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే కట్నం లేకుండా పెళ్లి చేసుకునే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మా అన్న కొడుకే. డిగ్రీ వరకు చదివి తిరుపతిలో ఒక హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు అని అబద్ధం చెప్తుంది. అది పిన్ని, నా పెళ్ళైపోతే నాన్నకు ఇబ్బంది కదా. ఏం కాదు, మేమున్నాంగా, నీ పెళ్ళి అయిపోతే మీ నాన్నకు దిగులుండదు అని చెప్పి గ్రీష్మను ఒప్పిస్తుంది. మరుసటి రోజు శివయ్య, దేవకి వెంకటయ్యతో పెళ్లి విషయం చెప్తారు. అదేంట్రా, ముందు తమ్ముడికి పెళ్ళైన ఇంటికి పిల్లని ఎలా ఇస్తాం అన్నాడు వెంకటయ్య. అలా అంటారేంటి బావగారు, ఈ కాలంలో అవన్నీ పట్టించుకుంటారా? అబ్బాయి మంచివాడు, ఏ చెడ్డ అలవాట్లు లేవు, కట్నం కూడా ఏం ఆశించలేదు. అబ్బాయి ఉండేది తిరుపతిలోనే కాబట్టి అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. అత్తపోరు ఉండదు. మన గ్రీష్మ అంత చదువుకుంది కదా, తిరుపతిలో ఉంటేనే బాగుంటుంది. ఇలాంటి పల్లెటూరులో ఎందుకు? అది కాకుండా వాళ్ళు కట్నం కూడా అడగడం లేదు. ఒకవేళ గిరిలా మందు తాగే అలవాటు ఉన్నవాడు వస్తే అప్పుడు మనం ఏం చేయగలం? కాస్త ఆలోచించండి. మీరు సరే అంటే నేను మా అన్నయ్య వారిని రమ్మంటాను అని చెప్పి వెళ్తుంది దేవకి. సరే శివయ్య, దేవకి అంతగా చెప్తోందిగా, అమ్మాయిని కూడా ఒక మాట అడిగి చెబుదాం. గ్రీష్మను దేవకి అడిగిందన్నయ్య. ఏమో పిన్ని, నాన్నకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పింది. అయితే సరే, వాళ్ళని రేపు ఆదివారం రమ్మని చెప్పండి. దేవకి మాటలు నమ్మి తండ్రి కూతురు ఒక ముళ్ళ కంపలో అడుగు పెట్టబోతున్నారు. వెంకటయ్య, గ్రీష్మ ఈ సంబంధం ఒప్పుకోవడంతో దేవకి సంతోషంగా ఇంటికి వచ్చి ఆనందంతో ఒక చోట కూర్చొని, పద్మ, నీ మీద కోపం తీర్చుకోవడానికి ఇన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది అనుకుంది. గ్రీష్మ అంటే పద్మ వెంకటయ్యకు చాలా ఇష్టం. వెంకటయ్య, శివయ్య పిల్లలు అందరిలోకి గ్రీష్మకు మాత్రమే చదువు బాగా వచ్చింది. అందుకే గ్రీష్మ అంటే ఊర్లో వారికి కూడా అభిమానం ఎక్కువ.
దేవకి ఫోన్ చేసి పెళ్లి చూపులకు రమ్మని అనడంతో కళావతి వసంత్ను పిలిపించి పెళ్లి విషయం చెప్పడంతో, అమ్మా నాకు పెళ్లి వద్దు, నేను పెళ్లి చేసుకోను అంటాడు. చూడు వసంత్, నీకు పిల్లని ఇవ్వడమే ఎక్కువ, అయినా నీకు ఈ సంబంధం కుదిర్చాము. ఊర్లో మేము నిన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారు, కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అని చెప్పడంతో కళావతితో ఏం చెప్పకుండా తను ఎప్పుడూ వెళ్ళి కూర్చునే తన స్నేహితుడు సురేష్ ఇంటికి వెళ్ళాడు వసంత్. అప్పుడు సురేష్ వచ్చి వసంత్ దగ్గర కూర్చొని, ఏరా వసంత్ అలా ఉన్నావు? అదేరా, మా అమ్మ వాళ్ళు నాకు ఒక సంబంధం చూశారు అని జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అది విన్న సురేష్, రే వసంత్, నా మాట విను, ఆ పెళ్లి చేసుకో, నీకంటూ ఒక తోడు ఉంటుంది. ఏంటి సురేష్, నువ్వు కూడా ఇలా చెప్తావు? అవును వసంత్, రేపు పెళ్లి చూపులకు వెళ్ళు, నా మాట విను. ఇప్పుడే ఊరంతా నీకు పెళ్లి కాకుండా నీ తమ్ముడికి పెళ్ళైంది అని, నువ్వు ఇక పెళ్లికి పనికిరావు అని అనుకుంటున్నారు. నా మాట విను అని చెప్పడంతో ఆ మాటలు విని కాసేపు ఆలోచించుకొని ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ కళావతితో రేపు పెళ్లి చూపులకు వెళదాం అని చెప్పి నిద్రపోతాడు. ఆదివారం రోజు అందరూ కలిసి పెళ్లి చూపులకు వెళ్తారు. ముందుగా దేవకి ఇంటికి వెళ్తారు. అప్పుడు దేవకి కళావతితో, వదినా, వసంత్ డిగ్రీ చదివాడు అని చెప్పాను, మీరు అలాగే చెప్పండి అని గ్రీష్మను చూడ్డానికి పిలుచుకొని వెళుతుంది. గ్రీష్మ ముందుగానే అందంగా ఉండేది. ఇక పెళ్లి చూపులకు రెడీ చేసింటే బంగారు బొమ్మలా ఉంది. తెల్లని మేనిఛాయకు బంగారు వర్ణం చీర కట్టి కనకాంబరాలు పూలు పెట్టుకొని చూసిన వెంటనే నచ్చేసే అంత ముద్దుగా ఉంది. దేవకి గ్రీష్మను పిలుచుకోవచ్చి కూర్చోబెట్టింది. అమ్మాయి అందరికీ నచ్చడంతో పెళ్లి ఖాయం చేశారు. సుధా గ్రీష్మను చూసి, ఈమె నాకంటే ఇంత అందంగా ఉంది, నాకంటే బాగా చదువుకుంది, భవిష్యత్తులో నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి, అత్తగారిని ఈమెను ఎక్కువగా కలవకుండా చూసుకోవాలి అనుకుంది. వెంకటయ్య, సుష్మా గ్రీష్మకు తమ దగ్గర ఉన్నంతలో కట్న కానుకలు ఇవ్వాలని అనుకున్నారు. కళావతి శ్రీనివాస్తో పెళ్ళి ఎక్కువ ఖర్చు లేకుండా కేవలం మనం మాత్రమే చేద్దాము అని చెప్తుంది. వసంత్ దగ్గరకు వెళ్ళి, చూడు వసంత్, నీ పెళ్ళి ఘనంగా చేస్తే నీ తమ్ముడు మరదలు బాధపడతారు కదా, అందుకే మనం సింపుల్గా చేద్దాము అని చెప్తుంది కళావతి. దానికి వసంత్ కూడా ఒప్పుకుంటాడు. పెళ్ళి ఒక వారం ఉంది అనగా ఒకరోజు సుధా గ్రీష్మకు ఫోన్ చేస్తుంది. బాగున్నారా గ్రీష్మ, నేను నీ తోడికోడలు సుధా. అవునా, బాగున్నాను సుధా, మీరు బాగున్నారా? బాగున్నాం. పెళ్లి షాపింగ్ పూర్తి అయిందా? ఏమో నాకు తెలియదు, షాపింగ్ మొత్తం అక్క పిన్ని చేస్తున్నారు. అవునా, సరే, నీకు బంగారం ఏమిస్తున్నారు? ఏమో నాకు తెలియదు, నాన్నగారు ఆ విషయాలు మాట్లాడుకున్నారు. అవునా, అయినా నాకు మా అమ్మ వాళ్ళు 10 తులాల బంగారం పెట్టారు. మా అత్తకు అంతే ఉంది, నువ్వు అంతే తెచ్చుకో, లేకుంటే అత్తకు కోపం వస్తుంది. అసలే ఆమె మంచిది కాదు, ఎప్పుడూ విసుక్కుంటూ ఉంటుంది, కోపం కూడా ఎక్కువ. ఇక మామయ్య అయితే మనుషులను చాలా హీనంగా చూస్తారు అని అత్త మామ గురించి ముందే తనకు నచ్చినట్టు చెప్పి పెడుతుంది. అవునా, అయినా అదంతా మా పిన్ని మా నాన్న చూసుకుంటారు అని చెప్పి ఇంకాసేపు మాట్లాడి పెట్టేస్తుంది గ్రీష్మ. సుధ చెప్పిన మాటలు తను అంతగా పట్టించుకోదు. గ్రీష్మకు చిన్నప్పటి నుండి ఒకరి గురించి తప్పుగా ఏమైనా చెప్పినా తను చూడంది నమ్మదు. పెళ్ళైనాక ఆలోచించుదాం అని ఆ విషయం అక్కడితో వదిలేస్తుంది. 2 రోజుల తర్వాత గ్రీష్మ తన ప్రాణ స్నేహితురాలు శోభకు ఫోన్ చేసి పెళ్లికి పిలుస్తుంది. ఏంటే గ్రీష్మ, నువ్వు అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావా? పిహెచ్డీ చేయాలనేది నీ కోరిక కదా, మరెందుకు అప్పుడే పెళ్లి చేసుకుంటున్నావు అంది. ఏం చేయను శోభ, మా నాన్న ఆరోగ్యం బాగాలేదు, నా పెళ్లి దిగులు పెట్టుకొని ఇంకా బాధపడుతున్నారు, అందుకే చేసుకుంటున్నా. సరేలే గాని పెళ్ళికొడుకు ఏం చేస్తాడు? ఏదో హోటల్లో అకౌంట్స్ చూస్తాడంట, డిగ్రీ చదివాడు. ఏంటి గ్రీష్మ ఇది, నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్వి, అలాంటిది నువ్వు ఇలాంటి వాడిని ఎలా చేసుకుంటున్నావు? అదేంటి శోభ, చదువులో ఏముంది, మంచి మనసు ఉంటే చాలు. సరే శోభ, నువ్వు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేసి తన కోరిక ఎప్పటికైనా పిహెచ్డీ చేసి మంచి ఉద్యోగం సంపాదించి ఒక అనాథ ఆశ్రమం నడపాలనేది గుర్తుకు రాగానే బాధతో నా కల ఎప్పటికైనా తీరుతుందో లేదో అనుకుంటుంది. పెళ్లి పనులు చేస్తూ సుధా అత్తగారి దగ్గరకు వెళ్ళి, ఏంటో అత్తయ్య,
ఆ పెళ్లి కూతురికి నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే కాస్త ఎక్కువ చదువుకున్నా అని గర్వంగా మాట్లాడుతుంది. నేను మీ గురించి మాట్లాడుతుంటే ఆమెతో నాకేం అవసరం, నేను వెళ్ళి తిరుపతిలో కదా ఉండేది అని కాస్త వెటకారంగా మాట్లాడింది. అవునా, ముందు వీడితో కాపురం చేయమను, తర్వాత నాతో పని ఉందో లేదో తెలుస్తుంది అని వెళ్ళిపోతుంది. దాంతో సుధా హమ్మయ్యా అని ఒక పని అయిపోయింది, పెళ్లి కాకుండానే అత్తాకోడల మధ్య మంట మొదలైంది అనుకుని లోపలికి వెళుతుంది సుధా. పెళ్లికి కళావతి గ్రీష్మకు ఒక చీర తాళి మాత్రమే తీసుకుని వెళ్ళింది. వెంకటయ్య గ్రీష్మకు 6 తులాల బంగారం 50,000 డబ్బులు ఇస్తాడు. పెళ్లి తర్వాత ఇంట్లో కావలసిన వస్తువులు తిరుపతికి పంపిస్తాను అని చెబుతాడు. అలా అవసరాలు అసూయ అపార్థాల మధ్య వసంత్ గ్రీష్మల పెళ్లి జరుగుతుంది. పెళ్లికి ఇరువైపులా కలిసి 50 మంది మాత్రమే వస్తారు. పెళ్లికి వచ్చిన ప్రతివారు వసంత్ గ్రీష్మల జంటను చూసి పొగుడుతూ ఉంటే అది విన్న సుధా కోపంగా ఉంటూ పైకి మాత్రం నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. పెళ్లిలో కళావతి అన్ని పనులు సుధకు చెప్పడం, సుధను ప్రేమగా చూసుకోవడం చూసిన గ్రీష్మ, అదేంటి మా అత్తగారు సుధను ఇంత బాగా చూసుకుంటుంటే ఆమె నాతో ఎందుకు ఇలా అంది అని అనుకుంటుంది. పెళ్లి తర్వాత గ్రీష్మను కళావతి వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. ఇంటికి వచ్చిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు కళావతి హారతి ఇచ్చి లోపలికి వెళ్ళమని తన తమ్ముడు బావగారితో ఆశీర్వాదం ఇప్పిస్తుంది. సుందరం తన కూతుర్ని వసంత్ చేసుకోకపోవడమే మంచిది అనుకున్నాడు. ఇంతవరకు వసంత్ గ్రీష్మతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంటికి వచ్చిన కాసేపటికి వసంత్ బయటకు వెళ్ళిపోయాడు. బంధువులందరూ భోజనాలు చేసుకుని వెళ్ళిపోయారు. ఇక ఆ ఇంట్లో ఉంది ప్రభు, సుధా, కళావతి, శ్రీనివాస్, గ్రీష్మ మాత్రమే. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.